సార్ నమస్తే లాల్ వజీర్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఓ, ఏదైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఏదైతే ఉందో ఆ ఇఫ్తార్ విందుని ముస్లిం సంఘాలు మొత్తం బాయ్కాట్ చేసినాయి అని చెప్పి ఒక వార్త అయితే చక్కర్లు పడుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఇఫ్తార్ విందు అనే దానికి ఎవ్వరు కూడా వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే కొంతమంది రాజకీయ లబ్ధి పొందడం కోసం చెప్పేటువంటి వైఎస్ఆర్ వాళ్ళు మాటలు. ఎందుకంటే వైఎస్ఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ కూడా ఊరికనే హక్కులు జేఏసీ, ఆ జేఏసీ, ఈ జేఏసీ అని అంటున్నాడు. ఉత్తమ మాటలే. ఎవరికి ఆ జేఏసీలో ఉండే నాయకుడు ఎవరికైనా, ఏ ముస్లిం సోదరుడికైనా ఏమైనా సహాయం కానీ, ఎవరికైనా బెనిఫిట్ కానీ ఏమైనా చేశారా? వాళ్ళు కేవలము ఊరికనే టీవీల ముందు వచ్చి మాట్లాడే వాళ్ళతో పేమెంట్ చేసేవాళ్ళు. నీకు సంఘం అని చెప్తాను. నాకున్నాయి 66 సంఘాలతో సంబంధాలు నాకున్నాయి. నా సొంత సంఘం కూడా ఉంది. నేను మరి ఆల్ ఇండియా వక్త్ బోర్డు మరి హక్కుల పోరాట సమితికి నేను ప్రెసిడెంట్గా ఉన్నా. అది మీరు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నాయా? నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. నేను చేసే వర్క్ ఉంది కూడా ఉంది. అట్లాంటివి ఏమీ లేకుండా కేవలము నిన్న నేను ఒకటి అడుగుతున్నా. నువ్వు ఇఫ్తార్ విందు క్యాన్సిల్ వెళ్ళమన్నప్పుడు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందుకి వెళ్ళారు. అక్కడి నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మీ ముస్లిం మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇఫ్తార్ విందులో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా పేమెంట్ మాట్లాడొద్దు. ఎందుకంటే ముస్లింలు మనం పోట్లాడుకుని వేరే వాళ్ళ దగ్గర తక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా మనకు కావాల్సినటువంటి ఇప్పుడు వక్త్ బోర్డు బిల్లు పెట్టారనుకోండి, దాని మీద చర్చ జరగాల. చర్చ జరిగి ఏం దాంతో మంచి ఏంటి చెడ్డ ఏంటి అని ఉంది. నేను ఇవాళ అడుగుతున్నా, వక్త్ బోర్డు వల్ల ఏ ముస్లిం కుటుంబానికి ఇంతవరకు ఏం పొలాలు బెనిఫిట్ వచ్చిందని చెప్పానండి. ఎవరో కొంతమందిని ఆ లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎవరైతే ఆ పొలాలు చేసుకునేవాళ్ళు, ఆ స్థలాల మీద ఉండేవాళ్ళు, లేకపోతే షాపుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతున్నారు. కానీ ఎవ్వరు కూడా పేద ముస్లింలకి పనికొచ్చేటువంటి అవకాశమే లేకుండా ఈ భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఈ పార్టీలు అడ్డం పెట్టుకొని పంపం గడుపుకునేటువంటి నాయకులు ఉండటం వల్లే ఇవాళ ముస్లింలు అందరూ కూడా పేదరికంలో మగ్గుతున్నారని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ధర తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక బాయ్కాట్ చేస్తున్నాం అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే చూసాం మనం. మరి గతంలో చాలా బిల్లులకి, ముస్లింలకు సంబంధించిన చాలా బిల్లులకి అన్కండిషనల్ గా మద్దతు అయితే ఇచ్చారు బీజేపీ ప్రభుత్వంలో. ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి కానీ, లేదంటే ఇదే వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి కానీ ఒకనొక సందర్భంలో ఆయన అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చారు. మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక మీరు ఎంతో పవిత్రంగా భావించే టోపీ ఏదైతే ఉందో ఆ టోపీ పెట్టబోతుంటే తీసేసిన పరిస్థితి కూడా చూసాం మనం. మరి నిన్న మాత్రం ఆయన ఆద్యంతం అదే పెట్టుకొని ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ టోపీలు మార్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి టోపీ పెట్టుకోవాలనే ఆలోచన ఇవాళ వచ్చింది. అప్పట్లో అధికారంలో మతంతో ఉన్నాడు కాబట్టి ఎవరిని లెక్క చేయలేదు. అట్లాంటి వ్యక్తులు మాటలు చెప్పేవంటి కూడా మనం వినకూడదు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నా, ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో మీరు ఒక్కసారి పార్లమెంట్లో ఏ ముస్లిం సంబంధించినటువంటి బిల్లు పెట్టినా ప్రతి బిల్లుకు కూడా ముందు చేతులు ఎత్తేది ఎవరైనా అంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు. ఒక్కసారి తెలుసుకోండి. మీకు ఎందుకంటే మీరు పేపర్ జ్ఞానం కానీ టీవీ జ్ఞానం కానీ మీకు ఉండదు. ఎందుకంటే మనకి ఇస్లాం ధర్మం ప్రకారం టీవీ చూడొద్దు అనేటువంటిది మనకు ఒక నిషేధమైనటువంటి మాట ఉన్న సంగతి చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో టీవీలు లేవు, కానీ ఇప్పుడు చెబుతుంటారు మన వాళ్ళు చూడొద్దని. దానివల్ల మీకు కొంత అవగాహన లేకపోవచ్చు, కానీ చదవచ్చు. మీరు చదివి తెలుసుకోండి. ఒకసారి పార్లమెంట్లో ఇంతకుముందు ప్రతి బిల్లుకి, అట్లాగే ఏ బిల్లుకి చేతులు ఎత్తలేదు చెప్పండి. అప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మరి మోడీ గారు అక్కడ అరెస్ట్ చేస్తే లోపలేస్తాడు అనే ఉద్దేశంతోనే ఆనాడు మరి తల వంచి వాళ్ళకి చేతులు ఎత్తిన సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం, మేము ఎలక్షన్ ముందే చెప్పాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఎలక్షన్ ముందు చెప్పాం, ముస్లింలకు సంబంధించినటువంటి ఏ బిల్లు అయినా సరే మా ఆత్మగౌరవానికి దెబ్బతినేటువంటి విధంగా ఏదైనా ఉన్నట్టయితే నేను అవసరమైతే ఈ కూటమి నుంచి కూడా బయటకు వస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏముంది, మనకు ప్రాబ్లం ఉంది, చర్చ జరుపుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం. ఇది మన సౌదీ రాజుగారి పరిపాలన కాదు. రాజుగారు ఏ మాట అంటే ఆ మాట జరగటానికి. ఇది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల. మీరు ప్రజాస్వామ్యం గురించి తెలియకుండా మీకు సగం సౌదీ గురించి తెలుసు, సగం అక్కడికి తెలుసు, కొన్ని విషయాలు ఇక్కడ తెలుసు, రకరకాలుగా మాట్లాడొద్దు. అతను మిమ్మల్ని తప్పుదావలో తీసుకెళ్తా ఉన్నాడు సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా మీరు జ్ఞానులు కాదు. నేను చెప్తాను, చాలా మంది చూస్తుంటా అక్కడ ఆఫీసులు ముక్తీలు అంటారు. వాళ్ళకి సర్టిఫికేట్లే ఉండవు. వాళ్ళకి
ఇదంతా ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మేము చేతులుగా మూసుకొని ఇక్కడ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక కూటమికి ముస్లింస్ దూరం చేసే కుట్ర ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా ఈ ముసుగులో? మీరు మంచి క్వశ్చన్ వేశారు. అది 100% వాళ్ళు మీకు తెలుసో తెలీదో ఇంకా మాకు గనక ఇంకా ఓట్లు వేసినట్టు ఇలాంటి వాళ్ళు కొన్ని మాటలు విని ఆ రోజు ఇట్లాగే బీజేపీతో కలిసి ఉన్నాం అని చెప్పి అప్పుడు తప్పుడు మాటలు చెప్పడం వల్ల చాలా ఇష్టపోయాం. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది, బీజేపీ వల్ల మాకేం అన్యాయం జరిగింది? బీజేపీ మనం ఏం చేసింది చెప్పాలి, వాస్తవాలు మాట్లాడాలి. పైగా మనం ఏంటి, ఇస్లాం ధర్మం ప్రకారం అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి, మరి 10 మందికి సహాయం చేయాలని మరి ప్రవక్త గారు చెప్పినటువంటి మరి మనకి రోజు బోధ చేసేటువంటి మరి ఖురాన్ సాక్షిగా రోజు మరి 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 ఖురాన్ వింటున్నాం, ఖురాన్ యొక్క పరిశీలిస్తున్నాం, దానిలో ఏం తీసుకున్నాం, ఏం స్వీకరిస్తున్నాం, దాని ప్రకారం పోయాల్సింది పోయి ఎవరో చెప్పిన మాటలు నమ్మి అవతల వారి పైన బురద జల్లటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుమానాస్పదంగా పనిచేయటం, అక్కడ అనుమానం కల్పిస్తే నిజమే కావాలనేటువంటి భావాన్ని తీసుకురావడం కోసం ముస్లిం తగాద పెట్టేటువంటి ఆలోచన మానుకోండి. ఇక్కడి నుంచి అయినా సరే మనందరం కూడా కలిసి ఉండాలా, చర్చ జరగాల, దాని మీద చర్చ ఉంటే తప్పులు ఒప్పులు సరి చేసుకోవాలా. అంతేగాని ఇట్లా చెప్పుడు మాటలు చెప్పి ఈ మీడియా ముందుకు వచ్చి మీ సోచన మాట్లాడద్దు. మీకు అసలు అర్హత లేదు. ఎందుకంటే మీరు ఒక పక్క నిన్న ఇఫ్తార్ దావత్కి వెళ్ళి ఎవడైతే ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ దావత్ మీరు మాట్లాడతారా? మీకు అర్హత లేదని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా గట్టిగా మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం, మరి గతంలో చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో మైనార్టీల మీద, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మీద జరిగిన దాడులు లెక్కలేనని దాడులు జరిగినాయని అనే మాట అయితే బయటకు వచ్చింది. మరి ఆ రోజు ఈ సంఘాలన్నీ ఎందుకని బయటకు రాలేదంటారు? మరి ఇప్పుడు ఏదైతే బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పిన సంఘాలన్నీ ఎందుకని బయటకు వచ్చి మాట్లాడలేకపోయినాయి అంటారు? ఇవన్నీ ఇందాక ఫస్ట్లో అని చెప్పా సార్, ఇవన్నీ పేమెంట్ సంఘాలు. ఈ పేమెంట్ సంఘాలు అంటే ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు ఏం చెప్తే అది వాళ్ళకి బెనిఫిట్ ఏం వస్తుందో ఆ బెనిఫిట్ ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడేస్తారు, పనే లేదు. ఎందుకంటే నిజమైన వ్యక్తులు కాదు వీళ్ళు, అసలు మాట్లాడరు వీళ్ళు. సామాన్య పేద ముస్లిం కోసం మనం పెట్టాం సంఘం ఎందుకు పెడతామంటే ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి విద్య కోసం కానీ, వారికి ఆరోగ్యం కోసం కానీ, వారి ఆర్థిక బలోపేతం చేయడం కోసం కానీ మనం సహాయం చేసేదానికి మనం ఉండాలి. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే చేస్తున్నారు. వీళ్ళు సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. మీరు ముస్లిం తగాదా పెట్టద్దు. కాబట్టి ఇంతకుముందు గతంలో కూడా చూసాం, హైదరాబాద్లో ఆనాడు ఏమి లేకుండానే ముస్లింలు ఊసకోత అనేటువంటిది చెప్పి ఊరికనే ఒకరికొకరు తగాదా పెట్టే భావం తీసుకురావద్దు. అది ఆలోచన ఏమైనా ఉన్నారేమో, అలాంటి ఆలోచన వాళ్ళు లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్గా ఉన్నాం, మనం వాళ్ళు చదువుకున్నాం కాబట్టి మంచి ఏంటి చెడ్డ ఏంటంటే కూడా తెలుసు ప్రజలందరికీ. మీ ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేస్తున్నా, ఇలాంటి మూర్ఖపు మాటలు చెప్పేటువంటి వాళ్ళు నమ్మద్దు. మరొకసారి ప్రజలందరికీ కూడా చేతులెత్తి, ముస్లిం సోదరులు ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఇలాంటి మోసపూరితమైన మాటలు నమ్మి మనం ఒకరినొకరిని కించపరుచుకునే విధంగా ఉండొద్దు అని చెప్పేసి ఆంధ్ర వాయిస్ వారి ద్వారా మరొకసారి మీ అందరికి కూడా నమస్కరిస్తూ సలాం అలైకుం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్.